హాయ్ అండి. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు లక్కీ లక్ష్మి చేతి వంటలు. ఈ రోజు రెసిపీ వచ్చేసి బెల్లంతో గులాబ్ జామున్స్‌ని చూపించబోతున్నానండి. ఇవి చాలా టేస్టీగా, జ్యూసీగా ఉంటాయి. ఇవి ఫెస్టివల్స్‌కైనా, చిన్న చిన్న అకేషన్‌కైనా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో రెసిపీని చూసేద్దాం. ముందుగా గులాబ్ జామున్ మిక్స్‌ని తీసుకోవాలి. మీరు ఏ బ్రాండ్‌దైనా తీసుకోవచ్చు. ఇక్కడ నేను ఎంటీఆర్ గులాబ్ జామున్ తీసుకుంటున్నాను. ఇందులో నుంచి నేను ఒక కప్పు పిండిని తీసుకుంటున్నాను. దీన్ని ఒక మిక్సింగ్ బౌల్‌లోకి తీసుకోండి. అందులో కాచి చల్లార్చిన అరకప్పు పాలను కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. పిండిని గట్టిగా కలపకుండా వేళ్ళతోటి సాఫ్ట్‌గా కలుపుకోవాలి. పాలను ఒకేసారి పోయకుండా కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండిని కలుపుకోండి. ఇక్కడ నాకు ఒక కప్పు పిండికి అరకప్పు పాలలో ఒక స్పూన్ పాలు మిగిలాయండి. సో మీరు చూసి కలుపుకోండి. పిండి ఇలా కలుపుకున్నాక 1 టీ స్పూన్ నెయ్యి వేసి కలుపుకోండి. పిండిని మరీ గట్టిగా కలుపుకోకూడదు. మరీ సాఫ్ట్‌గా కలుపుకోకూడదు. చూడండి ఇలా సాఫ్ట్‌గా కలుపుకోండి. ఇలా కలుపుకున్నాక దీనిపైన మూత పెట్టి ఒక 15-20 నిమిషాల వరకు పక్కన పెట్టుకోండి. ఈలోపు మనం బెల్లం సిరప్‌ని ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఇందులో 2 కప్పులు బెల్లంని వేసుకోండి. ఇందులో 3 కప్పుల వాటర్‌ని యాడ్ చేసుకోండి. బెల్లం అంతా కరిగేలాగా గరిటెతో తిప్పుకోండి. బెల్లం కరిగిపోయింది కదా! ఇప్పుడు ఒక 10 నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్‌లో మరిగించాలి. బెల్లం సిరప్ అనేది ఎలాంటి పాకం రానవసరం లేదు. చేతికి ఇలా కొంచెం జిగురుగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న జామున్స్ పిండిని బాల్స్ లాగా చేసుకోవాలి. చేతికి నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసి కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని రౌండ్స్ బాల్ లాగా చుట్టుకోండి. ఈ విధంగా 2 చేతుల మధ్యలో పెట్టుకొని లైట్ గా ప్రెస్ చేసి ఆ తర్వాత పైపైన రౌండ్ లాగా చేసి పగులు లేకుండా చుట్టుకోండి. గులాబ్ జామున్ గట్టిగా ప్రెస్ చేయకూడదు. అలాగే పెద్ద బాల్స్ లాగా కూడా చేసుకోకూడదు. ఈ సైజులో చేసుకుంటే ఆయిల్లో వేగినప్పుడు ఇంకొంచెం పెద్దవవుతాయి. అలాగే లోపల గడ్డలు లేకుండా చక్కగా వేగుతాయి. ఇలా పిండిని మొత్తాన్ని కూడా పగులు లేకుండా బాల్స్ లాగా చేసి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్‌ని పోసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటని లో ఫ్లేమ్‌లో పెట్టి ఇందులో ప్రిపేర్ చేసి పెట్టుకున్న జామున్స్‌ని వేసుకోండి. ఇవి కొంచెం వేగిన తర్వాత మీడియం ఫ్లేమ్‌లో పెట్టి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన గులాబ్ జామున్స్ ని బెల్లం సిరప్‌లో వేసి కలుపుకోవాలి. ఇదే విధంగా మిగతా జామున్స్ ని కూడా లో టు మీడియం ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకొని బెల్లం సిరప్‌లోకి వేసుకోండి. వీటిని అరగంట నుంచి గంట పాటు నాననివ్వాలి. ఒక గంట తర్వాత ఈ బెల్లం సిరప్‌ని పీల్చుకొని సాఫ్ట్‌గా జ్యూసీగా రెడీ అయిపోతాయి. చూడండి ఎంత సాఫ్ట్‌గా జ్యూసీగా జామున్స్ ఉన్నాయో కదా! మీరు కూడా బెల్లం సిరప్‌తో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.